వదిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ 77. రేయ్ మాధవ్, ఏంటి ఎంత పెద్ద మిస్టేక్ చేసి ఏంట్రా కూల్గా కూర్చున్నావు? మిస్టేక్ ఏముంది, విహాన దొరకలేదు. వాళ్ళ దగ్గర ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ సోనాని అప్పగించి వచ్చేసాం, అంతే కదా. అంతే కదా అని ఎలా ఈజీగా చెప్తున్నావు మాధవ్? దాని బాబుకు విషయం తెలుసు కదా, మన గురించి చెప్పేస్తాడు. మన గురించి చెప్పినా దాన్ని మనం రేప్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు మన గురించి. సో భయపడకు. ఇందులో వినాష్ గాడిని ఇరికించడం కూడా అయిపోయింది అని కన్నింగా నవ్వుతాడు. వినాష్ ఎలా ఇరుక్కుంటాడురా అని అయోమయంగా అడుగుతాడు సుధీర్. ఇలా అని మొబైల్లోని వీడియో ప్లే చేస్తాడు. అది చూసిన సుధీర్, ఇదెప్పుడు చేసావురా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. రాత్రి ఆ సోనాని వాళ్ళ దగ్గర వదిలేశాక మనం సేఫ్ జోన్లో ఉండాలి అని అక్కడున్న సీసీ క్యామ్స్లోని విజువల్స్ అన్నీ లైవ్ రికార్డింగ్ పెట్టాను. మార్నింగ్ అన్నింట్లో కొన్ని క్లిప్స్ తీసి వినాష్ ఫోటో యాడ్ చేశాను. సింపుల్. పైగా మనోడు దాని గొంతు పట్టుకొని గోడకు వత్తాడు కదా, అది రియల్ కాబట్టి ఆమెని ఫోర్స్ చేయడం కోసం అలా చేసుంటాడు అనుకుంటారు. వాళ్ళ చేతిలో అది పైకి పోయే ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో వెళ్ళిపోయింది. యూ డోంట్ వర్రీ. నేను నైట్కి దుబాయ్ వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా కొన్నాళ్ళైనా వెళ్ళిపో. ఇదిగో మనీ అని ఒక బ్యాగ్లో క్యాష్ సుధీర్కి ఇచ్చి, మళ్ళీ కావాలంటే అడుగు, కానీ ఇప్పుడు కాదు, ఒక 6 months వరకు నన్ను కాంటాక్ట్ అవ్వకు అని చెప్పి అనిల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మో, వీడు చాలా డేంజర్ గాడు అనుకుని సుధీర్ కూడా దేశం దాటే పనిలో ఉంటాడు. పోలీస్ స్టేషన్లో కూర్చున్న విరాన్ష్కి విహాన గుర్తొస్తుంది. జయంత్ గారు అప్పుడే లోపలికి వస్తూ కనిపిస్తారు. అంకుల్. ఏంటి దేవ్ అని బాధగా పిలుస్తారు. ఒకసారి ఫోన్ మాట్లాడొచ్చా? మాట్లాడు, ఎస్ఐకి నేను చెప్తాను అని విరాన్ష్ ఫోన్ తెచ్చిస్తారు. విహానాకు కాల్ చేసిన విరాన్ష్ ఆమె కూడా జరిగింది నమ్ముతుందా లేక నా మీద ఉన్న ప్రేమతో నాకు సపోర్ట్ చేస్తుందా అన్న ఆలోచనలో ఉంటాడు. ఏడుస్తున్న విహాన అతని నంబర్ చూసి కోపంగా కాల్ లిఫ్ట్ చేసి, ఏరా నీ మరదల్ని శవాన్ని చేశావు, ఇప్పుడు నన్ను కూడా శవంగా మార్చాలని కాల్ చేశావా అని అరుస్తుంది. విహా అని బాధగా వస్తుంది విరాన్ష్ గొంతు. అవునరా విహానే, ఎంత కోపం ఉంటే మాత్రం ఒక మనిషి ప్రాణం తీసేంత దిగజారిపోయావా అని సోనా ఊపిరాడ కొట్టుకోవడం గుర్తొచ్చి అరుస్తుంది. నువ్వు జరిగింది నమ్ముతున్నావా? నమ్మకపోవడానికి ఎవరో చెప్పింది విని మాట్లాడట్లేదు మిస్టర్ విరాన్ష్. నా కళ్ళతో చూశాను నువ్వు తన గొంతు నులిమి చంపడం. దుర్మార్గుడా, ఒక ప్రాణం ఎలా తీయాలనిపించిందిరా? ఆమె మాటలకి ఉన్న కాస్త మనసు కూడా రాయిగా మారిపోతుంది అతనికి. ఇంకొకసారి నాకు కాల్ చేసిన నా లైఫ్లో